ఏం సోమబాయ్ అంత మంచిదేనా? అంతా మంచిదే గురుగారు. ఓకే. ఎట్లా సాధన బాగా చేస్తున్నావా? చేస్తున్నా గురుగారు. మీ దయ వలన మా సుంటలకు ఎలా ఇచ్చిండ్రో మంచి మంచిగా చదువు నేర్చిన వాళ్ళు ఉన్నారు. బాగా పబ్లిక్ వచ్చింది. ఎలా వచ్చిండ్రు మీ దయ ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు సాధన చేస్తున్నావు కదా, నీకేమనిపిస్తున్నది? అంటే అనిపించడం అంటే ఇప్పుడు నువ్వు చెయ్యంగా ఒకప్పుడు ఇప్పటికి ఏంది తేడా నువ్వు గమనించింది? కనిపించిందా? అనిపించింది. ఏమనిపించింది అంటే నీకు ఒకప్పుడు ఇప్పుడు నువ్వు దీక్ష తీసుకుని ఎన్ని రోజులే? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకు ముందేంది మరి? నువ్వు నీకు ఎట్లా మళ్ళీ ఇది నేర్చుకున్న తర్వాత ఏంది నీ లోపల మార్పు? ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? నాకు 60కి ఎక్కన ఉంటాయి. 60 ఎక్కువ ఉంటాయి. ఎక్కన ఉంటాయి అంటే 60కి ఎక్కన ఉంటాయి. పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుందా? ఓకే. 200 కాడికి వెళ్ళి వస్తున్నాయి గురుగారు. అబ్బో, 200కి వెళ్ళి స్టార్ట్ అయితే ఇలా 4000? 2000. ఈ 4000 చేయాలి ఇంకా? ఓకే, వస్తాయి అంటున్నారు కదా 4000. ఓకే, చెప్పు ఇక. అంటున్నారు కానీ ఇంకా రాలే. ఇక ఇప్పటికి బాగా మీ దయ వలన నాకు బాగా మంచిగా నొప్పులు. నాకు ఈడ కూర్చుండ రాలేదు. ఈ మోకాలు ఇట్లా పెట్టుకొని గుడి చుట్టూ ముందు వచ్చినప్పుడు గుడి చుట్టూ రాలేదు, అంగుకుంటూ తిరిగిన ఇక్కడ మన దగ్గర. ఇక ఒక్కసారి ఆ రోజు కూర్చుండ పెట్టిన రోజు ఎప్పుడు లేపుతాడో గురుగారు, ఎప్పుడు లేపుతాడో. ఇది ధ్యానంలోనా? ధ్యానంలో. ఎన్ని రోజుల క్రితం ఇది? 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఇక అలవాటు అయింది. ఇప్పుడు అలవాటు. ఎన్ని గంటలు కూర్చోగలుగుతావు? బాగా కాదు నాతోటి అర్ధకండకు. అంటే ఇట్లా మంచిగా ధ్యాన ముద్రలో కూర్చొని గద్దె పెట్టేసుకొని ఎంతసేపు కూర్చోగలుగుతావు? అర్ధగంటనే. అర్ధగంట కూర్చుంటున్నావు. కుర్చీలో కొంచెం ఎక్కువ కూర్చుంటావు. కుర్చీ మీద కింద ఇట్లా చాపేసుకొని కూర్చుంటావు రోజు ఇంట్లో. ఆ శివలింగం అభిషేకం చేసి నీళ్లు తాగుతా. ఒక పతి కుప్ప ఆడ పెట్టినాం ఏరకొచ్చి. ఇక కొంచెం పత్తి మీద చల్లుకుంటూ పోయిన రోజు. ఏది నీళ్ళ అభిషేకం తీర్థం? ఇక మా ఇంటికాడ జోకితే 4 కుంటల చిల్లర అయింది. బైన్సకు పోయితే 5 కుంటల చిల్లర అయింది. అబ్బా, బాగుంది ఇది. ఇది ఇప్పుడు మొన్న పట్టక ఎండాకాలం బరకత వచ్చింది. ఇక నాకు గర్భసంచి కాపచ్చింది. ఇక మంటావుడు దురదావుడు నాకు చెప్పినావు కదా గర్భసంచికి అప్పుడు. ఇక మా కోడని తోలుకొని నీటి బుగ్గలు లెక్కన స్కానింగ్ తీసిండ్రు, రిపోర్ట్లు తీసుకొని వచ్చిన ఒకసారి. నాకు కలిసినావు కానీ నాకు గుర్తులేదు అది ఏముంది. నేను చూసుకుంటా పో అని అన్నారు. రిపోర్ట్లు నేను నేనన్నా నేను చూసుకుంటా పో అని 2 సార్లు నీళ్ళు ఇచ్చిండ్రు. ఇక తక్కువ పో ఏం కాదని అన్నారు. ఇక తగ్గిపోయింది మంచిగా. ఇక ఒక్కసారి నీరుడు మోయడు సిలిండర్ వేలి మీది పోయింది. నేను ఎందుకన్నా దీక్ష తీసుకుంటున్నానో, ఎందుకు పోతున్నానో నిర్మల్కు అనుకున్నా. నేను అనుకుని బియ్యం జరుగుతున్నాయి అనుకొని జరిగేటోళ్ళకే పొయ్యి కాడ వచ్చేటోళ్ళకే సిలిండర్ వేలి మీది ఇంత సొట్టపోయింది. సిలిండర్ వేలంటే కుక్కర్ పోయి ఇంత సొట్టపోయింది. కానీ ఈడ షాయి ఉన్నది, ఈడ సిలిండర్ ఉన్నది. షాయి ఎందుకు వలకలేదు. ఇక నాకు చెవి నస్తలేదు, కళ్ళు కానస్తలేదు. అందరూ ఇల్లు పక్క పన్నులు ఊరికి వచ్చింది. సలాపై ఇప్పుడు పోయి స్లాబ్కు తాకింది. ఇక నా మీద పప్పు వడలే, షాయ వలకలే. ఇక ఇట్లా పట్టేటి 2 ఉంటాయి కదా. దీక్ష తీసుకున్నా అక్కడ ముందే దీక్ష ముందే. అయితే చిల్లం కళ్ళం బలిగిపోయినాయి. కానీ నా మీద ఒక్కటి పడలేదు. నాకు నేను ఆడనే ఉన్న పైకాడ. ఇక మా కోడలు వచ్చి ఈయన వచ్చింది, ఏం సప్పుడే చేస్తలేదు అంటే నాకు చెవులు నొత్తలేవు, కళ్ళు కానొత్తలేవు. అట్లా అయిపోయింది. ఇక డమ్ అనేటోళ్ళకి. ఇక సిలిండర్ వచ్చేటోడు మంచిగా చేసేటోడు వచ్చిండు. వాడికి 500 అంటే 600 ఇచ్చేసినాయి. ఇక మంచిగా అయితే కావాలా. కుక్కర్ కాదు, పొయ్యి మొత్తం ఖరాబ్ అయింది. నేను ఎందుకన్నా పోతున్నాను నిర్మల్కు బాబా దగ్గరికి దేవుడు అనుకుంటే బియ్యం చేస్తున్నా.
ఇక నా తప్పైంది ఇదే మాయా అనుకొని ఇక అప్పటికాడికెళ్ళి మంచిగా ఉంటున్నా. ఒకసారి ఇక్కడ నిర్మల్ పెండ్లికి వచ్చినాం. పెండ్లికి వచ్చి పొద్దుకి 6కి ఈడికి వచ్చినాం గుడికాడికి. మా వారు మా బావ కొడుకు మేము బండి మీద ఆశీర్వాదం ఇచ్చిండ్రు, అరటిపండు ఇచ్చిండ్రు. మీరు ఒక రుద్రాక్ష ఇచ్చిండ్రు. ఇక ఆడపోయి పన్నా నా తలపక్క వచ్చి నవ్వుతున్నారు మీరు. కలాల మీటి కాడ మా ఇంటికాడ కాదు, నిర్మల పెళ్లికి మీ చుట్టాల ఇంట్లో మహాలక్ష్మి గుడి కాడ ఫస్ట్ టైం అన్నట్టు ఫస్ట్ సాయం. ఇక అబ్బా దేవుడా మహారాజు గీటికి వచ్చాను దెబ్బలు వేసుకొస్తున్నా. ఏం లేదు ఇక తెలియచ్చాయి. మళ్ళా మహాలక్ష్మి గుడి కాడికి బోనం వేయచ్చినాం. ఆడ గంట కొట్టేటోళ్ళకే జయ్యమని వచ్చే పిස්සలేసింది నాకు. ఏమొచ్చింది ఇక్కడ మాడు భాగంలో ఏమొచ్చింది? గంట కొట్టిండ్రు, ఆడ బోనం వేసినాం, బట్టలు పెట్టినాం. పిల్లగాని అక్షంతల బట్టలు ఇక మహాలక్ష్మి కాడ మహాలక్ష్మి బంగల్పేట ఎగటోళ్ళకే గిల్ల జయ్యమని వచ్చింది. అబ్బా దేవుడు అనుకున్నా. ఇక గంట వెనక నాదం వినాలన్నారు కదా. సూపర్. అంటే అది అది కొట్టంగానే నీ ఆ సహస్రారం అంటే మాడు భాగం మీద ఇట్లా ప్రకంపనలు లెక్క వచ్చి అట్లా నిశ్చలమైపోయినావు. ఇప్పుడు నువ్వు ఎన్ని ఎత్తున్నావు కదా, నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే ఇంకా అంటే అర్థం కాని ముచ్చట కానీ గిదెట్లా గదెట్లా అని ఉంటాయి కదా. ఇప్పుడు మామూలుగా సాధన చేస్తున్నప్పుడు ఎన్నో వస్తాయి. అట్లా నీకేమైనా ఉన్నాయా? గురువుకి ఇంకా అడగాల అనేసి ఏమన్నా అనిపించినాయా? నాకు బాగా తెలియదు గురుగారు. మేము ఎంత ముసలి వాళ్ళం, మంచి మంచి చదువు నేర్చిన వాళ్ళు ఉన్నారు. చదువు నేర్చుడితోని సంబంధం ఉండదు సోమబాయి. దీనికి ఏం కావాలంటే గురువు మీద భక్తి, ప్రేమ, సాధన మీద విశ్వాసము, భగవంతుని సాక్షాత్కారం పొందాలనే ఒక లక్ష్యం ఉంటే చాలు. దీనికి నువ్వు తక్క చేసుకోకు నాకు చదువు లేదని. ఎంతోమంది చదువుకున్న వాళ్ళకన్నా మీరు ఎన్నో రెట్లు గొప్పవాళ్ళు. నేను అనుభవంలో చెప్తున్నా. చదువు ఉంటుంది, చాలామందికి సంస్కారం ఉండదు. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. సంస్కారం ఉండి చదువు లేకున్నా కానీ భగవంతుడు మెచ్చుతాడు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తా కదా సోమబాయి, భక్త కన్నప్ప ఏం చదువు చదివిండు మాట. అంతెందుకు, నాకు కుండలిని జాగృతి కలిగించి ప్రసాదించిన, నాలో శక్తి జాగృతి చేసిన మా బీరెల్లి అనసూయమాత మా గురువు మాకు అమ్మ ఏం చదువు అంటే మీ లెక్కనే సేమ్. కానీ అమ్మకి ఏమున్నది? దైవత్వం ఉన్నది, సిద్ధత్వం ఉన్నది, అవధూత స్థితిలో దేహం వదిలింది. బాబా యొక్క కృపతో, వాళ్ళ గురువైన అనసూయమాత కృపతో ఆమె అవధూత అయింది. గురువు చెప్పిన మాట మీద ఇకానే ఉన్నది. ఎంతమంది చదువుకున్నోళ్ళు పుస్తకాలు ఏమంటారు ఇట్లా తిరిగేసిన వాళ్ళు కూడా మస్తు మాకు ఆ జ్ఞానం తెలుసు, ఈ జ్ఞానం తెలుసు, మేము ఇన్ని గ్రంథాలు చదివినాం, 1,00,000 గ్రంథాలు చదివినాం అన్నోళ్ళకు కూడా లేని ఆచరణ, ఒక్క గురువు చెప్పిన మాటకు కట్టుబడి, గురువుకి ఇచ్చిన మాటకు కట్టుబడి గుడి దగ్గరనే సేవ చేస్తూ సిద్ధత్వం పొందింది. నాలాంటి వాళ్ళ లోపల కూడా ఒక చైతన్యాన్ని ఉద్దీపన చేసిన మహాశక్తి పర్రాలు కూడా ఏమీ చదువుకోలేదు. అటువంటి చదువుకు సంబంధం లేదు. చదువు కాదు కావాల్సింది, గురువు చెప్పింది ఆచరించింది. అమ్మ అవధూత అయింది. అవధూతగా ఆమె శరీరాన్ని వదిలింది. బాబా అండ్ అలా గురువు అనసూయమాత, ఈ రెండే తెలుసు అమ్మకు. అమ్మ వాళ్ళ మీద ప్రేమ నాటుకొని ఉన్నది. దీని ముందట ఏ చదువులు వనికి వచ్చినాయి? ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఆ స్థితులు పొందినరు? ఇప్పుడు నేను చూసినట్లయితే ఏదో ఏళ్ళ మీద లెక్క పెట్టేటట్టే ఉన్నారు ఈ లోకంలో ఇప్పుడు. కానీ ఎంతమంది ఉన్నారమ్మా? అందుకే మీకు చదువు రాదేమో, అయ్యో మాకు మా జ్ఞానం ఇంకా ఏర్పాటు చేయాలి. ఒక్కోసారి ఏ ఊరు ఎవరు అని అంటే ఇక చెప్తుంది, రాజశ్యామల పీఠంకి వెళ్ళి ఫోన్ చేస్తున్నామ్మా అని. అట్లా అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే తెల్లనితనము, చదువుకునే తత్వం కాదు. ఇప్పుడు నీకు గురువు చెప్పిన 2 అడుగులు గుర్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన సాధన గుర్తుంది కానీ నీకు గుర్తుందా? ఎట్లా సాధన చేస్తున్నావు ఒకసారి చెప్పు.
ఇప్పుడు నువ్వు సాధన చేస్తున్నావు, నేర్చుకున్నది నాదము సాధన నేర్చుకున్నావా? అవును, కానీ దమ్ ఆగితేనే నాదం వస్తుంది. మంచిదే మరి, అంటే ఆగితే నిశ్చలమైతే శ్వాస నిశ్చలమైతే నాదం బాగా సేపు అర్ధ గంటకి ఒక 5 నిమిషాలు ఎక్కువ అవుతుంది అంతే. మంచిదే కదా. ఇప్పుడు నువ్వు గంట అని చెప్తారు, గంట ఒక్కసారి అవుతలేదు నాకు. ఇప్పటి నుంచి అయితే నువ్వు ఈ అర్ధ గంటనే గంట చేస్తుంది, గంటనే 2 గంటలు చేస్తుంది. ఎన్ని గంటలు చేసినామనేది ముఖ్యం కాదు. ఆ అర్ధ గంటల నాదం వినిపిస్తుందా? గంటలు గంటలు చేసిన వాళ్ళకి కూడా నాదం వినిపించేది లోపల నాదము. నీకు ఆ రోజు మీరు లాస్ట్ ఇయర్ అనుకుంటే ఇదే టైంలో కుండలీశ నాగప్పుడు అనుకుంటా మీరు నాదం ఒకసారి పొద్దున్న 4:30-5 గంటల దీక్ష అప్పుడు నాద సాధన మీరు చెప్పినా మీకు నేర్చుకో చెప్పినావమ్మా. నాకు తెలుసు నువ్వు వర్షం పడుతున్న ఒక సౌండ్ వస్తుంది అప్పుడు అదే కదా మీకు నాదం వినిపిస్తుందంటే నాకు వర్షం పడ్డట్టు వర్షం లోపట ఒక అన్నట్టు ఒకటి వినిపిస్తుంది అని ఒకటి అన్నవా? దాని మీద మనసు పెట్టంటే పెడుతున్నాను అన్నావు మధ్యలో. దాని మీద అది వినిపిస్తుందా నీకు? అంటే ధ్యానం దాని మీదనే చేస్తున్నావు, ఇంకెటా పెడిపోతున్నదా మనసు? బాగా ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినా ఇది దీని మీద జరుగుతుందా సాధన? ఆలోచనలు వస్తే రాని, ఆలోచనలు రాందేవరికి సముద్రానికి అలలాగో మనిషికి ఆలోచనలాగో. అర్థమైందా? ఆలోచనలు వస్తాయి. ఇక గట్లనే కొంచెం అన్ని తీర్ల చేసుకోవాలి కదా. మేము వేరే ఉన్నాం, బొల్లు నీళ్ళు తానం వంట చాయ్ చేసి ఆయనకి ఇచ్చే నేను కూర్చుంటా. ఇంకా చాయ్ కొరకు చూడ వేరే అంటే కొడుకుల దగ్గర నా మనిషి మీ సార్ మీ ఆయన ఆయనకు చాయ్ ఇస్తే బేఫికర్ ఉంటుంది. ఇక ఆయన్నే పోయి ఈయన్నే కూర్చుంటూ కూడా ఆన్నే నీళ్ళు ఒక్కసారి తిట్టిన చేపకు తాకుతాయి. నీళ్ళు బాటలు ఆడబెట్టినా నువ్వు కూర్చుంటే చేపకు తాకిండా? నేను ఆడ నీకు బాటలు పెట్టినా నువ్వు ఇంకెందుకు వచ్చినావు బిందె కాడికి? రానిస్తలేవా ధ్యానం దగ్గరికి? ఆయనకు కూడా ధ్యానం ఇంత నేర్పు మరి. రూట్లో వడగొట్టాలి కదా నువ్వు కూడా. చెప్తే ఈనాడు నువ్వైతే మంచిగా చేసుకో. ఇప్పుడు వచ్చినాం కదా ముగ్గురం ఇక్కడ, ఎంత మంచిగా దర్శనం ఇచ్చిండ్రు ఆ రోజు. అయితే ఇప్పుడు శివ జపం ఓం నమః శివాయ కానీ ఇప్పుడు ఇది ఇచ్చిన నాదం కానీ నామం కానీ నువ్వు ధ్యానం ఏమంటున్నావు? అర్ధగంట నేను కూర్చుంటున్నా నాకు ఇంత అవుతుంది అన్నాను. అది నీ యొక్క నిజాయితీకి నేను చాలా ఆనందపడుతున్నా. గిట్లుండాలి నిజాయితీ. కానీ పొద్దున్న దాకా మరి పనులు చేసేటప్పుడు కళ్ళు తెరిచి ఎట్లా చేసుకోవాలని కూడా చెప్పినా కదా, మరి అది చేస్తలేవా? మరి అదే కావాలా కదా? అదే కావాలా మరి నేను అనేది. ఎట్లా ఎట్లా చేస్తున్నావు చెప్పు ఒకసారి, మన వాళ్ళు ఆనందపడతారు. బ్రీత్ ఈ శ్వాస మీద మనసు పెడుతున్నావు. ఎంత మంచిగా వినిపిస్తుంది నీ నాదం తీసుకుంటున్నది. ఇప్పుడు తీసుకుంటుంది అమ్మ అట్లా అంగిల్. ఇప్పుడు అంగిల్ ద్వారా అయితేనే ఎక్కడ మీదికంటే బ్రహ్మస్థానం. కొంచెం పండ్లు లేవు మాట తొందర వస్తుంది మాట. నువ్వేం అవి ఫీల్ కాకు, అది మంచిది. నేను తొందర వచ్చినా నీ యొక్క హృదయంతో నువ్వు మాట్లాడుతున్నావు. నాకు అదే మనోల్లాసం అవుతుంది హృదయపూర్వకంగా. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు చూడు ఈ సాధన. మామూలుగా నువ్వు బీడీలు చేస్తావా లేకపోతే వ్యవసాయం? ఇప్పుడు వ్యవసాయం పని కాడ ఇది చేస్తావా? అంటే కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు అయితే చేస్తుంది. అంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఇట్లా ప్రకృతిని చూస్తున్నప్పుడు చేస్తావు. నిన్న మందిని పిలిచిన కలుపు కలబందు, ఇక కలుపు అయింది, డౌరా అయింది, కుప్పలు అయినాయి, మొత్తం అయినాయి. ఇలా జల్దీ వెళ్ళి వచ్చినాం కానీ ఆటోలు లేట్ చేసి. పర్వాలేదు. ఇప్పుడు ఈ సాధన ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అంగిలి ద్వారా, గొంతు ద్వారా చేస్తున్నావు శ్వాస ఇందాక. ఇప్పుడు ఇది కన్ను మూసుకొని ఇప్పుడు మీ సార్కు చాయ్ ఇచ్చి కింద చాపేసుకొని మంచిగా కూర్చుంటుండేమో ఇంట్లో చేసుకుంటాం. కానీ నేను దానితో పాటు 24 గంటల సహజ సాధన ఒకటి ఉన్నది అని కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆటోలో కూర్చున్నా కైకిలు పోయినా లేకపోతే నాట్లు వేస్తున్నప్పుడైనా మన శ్వాసతో శివజపం కలిపి చేసుకోవాలని ఒకటి చెప్పినా అది జరుగుతుందా?
అంటే ఇప్పుడు ఎటన్నా నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరికి వెళ్ళి దాకా వచ్చినావు, బస్సులు వచ్చి ఉంటావు, ఇడికెళ్ళి ఆటోలు వచ్చి, ఇప్పుడు ఇందులో కనీసం ఈ సాధన గుర్తుందా? గుర్తున్నది. అదంటున్నా, బస్సులు ఇంకా గుర్తున్నది. ఒక పిల్లలేసి నిలబడి నాకు సీట్ ఇచ్చింది ఇప్పుడు రాంగా. ఓకే, మంచి సాధన జరుగుతూ వచ్చింది. కళ్ళు తెరిచి అటు ఇటు చూసినా కానీ శ్వాస మీద మనసు ఉంటుంది. ఇప్పుడు పొలం పనులు, ఇప్పుడు మీ ఊరోళ్ళు అదే పొలాల పనులు మిమ్మల్ని పిలుస్తారు, మీ దాంట్లోకి ఇంకొంతమంది వస్తారు. ఈ పనులు చేసేటప్పుడు కూడా ఇది యాది మరిచి గుర్తుకు తెచ్చుకుంటారా, యాది మరలేక కూడా ఉంటున్నదా? అంటే యాది మరసుడు అనేది లేదా? యాది మరసుడు లేదు, మరిసినా కానీ భగవంతుడు వచ్చి చెప్తున్నాడు. ఏమని ఇక్కడ చెప్తున్నాడా? ఎట్లా చెప్తున్నాడు? ఇక ఏర్పడుతుంది కదా, అబ్బా దేవుడా ఇటు వస్తే నాకు మతి చెప్పాయా, ఓకే ఇరికెక్కే ఏమాయా కానీ కూసోవు నాకు చూడవు, ముచ్చట పెట్టినట్టే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు శివలింగం అభిషేకం ఎట్లా జరుగుతుందమ్మా? మేము నిరుగుడు, నాకు చదువు రాదు కదా, నిరుగుడు అవి ఇచ్చిండ్రు కాగితాలు. మా పప్పి అటు మా మనమరాలు వచ్చింది, అటు వాడెత్తి అవి లేనికి దేవుని గుళ్ళో పెట్టిన నేను, నాకు చదువు రాదు. ఇక ఓం నమ శివాయ అంట. ఇక అదే మరి ఓం నమ శివాయ పెద్దది. ఇక మొన్న ఇచ్చిన సంది శివరాత్రికి అది నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావు? విత్తాంచమే, విత్తాంచమే, ధనాంచమే, వెరీ గుడ్. వాయిషాంచమే, కీర్త్యాంచమే, జ్యేష్ఠాంచమే, జ్యేష్ఠాంచమే, అమృతాంచమే, వెరీ గుడ్. ఇవన్నీ ఇక నేర్చుకున్నా. సూపర్. చాలా సంతోషం. చూడు ఇప్పుడు నువ్వు చదువు రాదంటావు సోమబాయి, చదువుకున్న వాళ్ళకన్నా మంచిగా అంటున్నావు. చదువుకున్న వాళ్ళకి కూడా ఇదే ఎక్కువ చాలామందికి. అంటే దీన్నే ఏమంటారంటే, ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ అడిగినా అంటే, ఇప్పుడు నీకు చదువు రాదు మరొకటి అని మీకు ఏదో భావన ఉన్నది. మేము తక్క ఇసుంటి భావన ఏదో మూలకు మీకు ఉన్నది. కానీ నేనేమంటే, భగవంతుని దృష్టిలో సర్వులు సమానమే, గురువు దృష్టిలో సర్వులు సమానమే. మాకు ఉన్నోళ్ళ లేనోళ్ళ, చదువున్నోళ్ళ చదువులేనోళ్ళ ఇవి కాదు. వాళ్లకు గురువు చెప్పిన మాట పట్టుకునేటోళ్ళ, గురువు ఆజ్ఞలో నడిచేటోళ్ళ అనేదే మేము చూసేది తప్ప వేరేది ఏముండదు. దేవుడు కూడా ఆయన మీద ప్రేమ ఉన్నదా? ఇప్పుడు నువ్వు శివుడి గురించి విత్తంచమే అంటున్నావు, ధనంచమే అంటున్నావు, అమృతంచమే అంటున్నావు. మరి ఇది ఎంత పెద్ద మాట అంటే, భగవంతుడి పట్ల ఆ ప్రేమ ఉన్నదా మీకు? అయిపోయింది, ప్రేమ ఉన్నది. ఇక అది చాలు దేవుడికి. నువ్వు తరించడానికి అది చాలు. అర్థమైంది కదా? అది ఇంకేదో మన ఏమంటారు, ఇంకేదో మనం ఏదో జపాలు చేస్తే, ఏదో శాస్త్రాలు చదివితే, ఇంకేదో తెస్తే దేవుడు దొరుకుతాడని కాదు. భగవంతుణ్ణి ఏ మాయ లేని, కల్మషం లేని, పరిశుద్ధమైన ఒక అంతరాత్మతో మనం ప్రేమతో ఆయనను మొక్కుతున్నాము, ఆయనను పట్టుకున్నాము అంటే అందరికంటే ముందు కదిలేది వీళ్ళ కోసమే భగవంతుడు కదులుతాడు. చరిత్ర అంతా ఏం తెలియని వాళ్ళకే దేవుడు దొరికిండు. అన్ని తెలిసిన వాళ్ళకు కుయుక్తులు పనిచేసిన వాళ్ళకు దేవుడు దొరకలే. ఒకరోజు దేగామకైనా సత్యనారాయణ కథ చెప్పించు మా చిన్నాళ్ళు. ఎన్ని రోజుల క్రితం? 2 నెలలు అవుతుంది. పోయినా ఏ భజన చేపియాలని నేను, ఏ వస్తారో రారో అని మా అల్లుడు. కాదు మనం కథ చెప్పించినాము, భజన చేపియాల అని అందరికి ఫోన్ చేపించినాం. భోజనం అయింది, మందికి అందరికి వీలుసుకొచ్చింది, భోజనం అయింది, మంది వచ్చిండ్రు. ఒక్కడి దాకా పాట పాడిండ్రు. నాకు ఇక గురుగారు ఇక ఇట్లనే అవుడు నానెత్తిగా చూసుకున్నా ఒకసారి ఇట్లా పైకి అక్కడ ఇక ఇట్లనే లేసుడు. అబ్బాయి ఏం కుక్క పడుతుంది ఎట్లా కాదు, ఏం రంధ్రం పడదు అట్లా. కానీ ఇప్పుడు నొప్పి మన విద్య యొక్క గొప్పతనం ఏంది మరి? మోక్ష విద్య ఇది. నీకు ఇక నువ్వు చెప్పే సిమ్టమ్స్ చూస్తే ఈ జన్మలో ఇక నువ్వు మోక్షం సిద్ధించేటట్టున్నది ఇక నీకు. ఎందుకంటే అంత క్లియర్గా చెప్తున్నావు. ఇక మళ్ళీ పంట కూడా నాకు నిద్ర రాలే. 1 దాకా భజన నేను కూర్చుండే ఇన్నా. వాళ్ళు పాటలు పాడిన కొద్ది ఓడిట్లా పైకే పైకే. అబ్బా
ఇప్పుడు అట్లా పోయినప్పుడు నీకు ఆనందం అనిపిస్తుంది? ఆనందమా ఆనందమా బాగా. మరి ఇవి చెప్పాలా మీరు, అసలు కథ ఇదే, ఆనందహి ఆనందం. అయితే సోమబాయి, ఇందాక నువ్వు చెప్పినావు కదా అరటి చెట్టు కింద ఉన్నాం కాబట్టి నువ్వు చెప్పిన దానికి లింక్ చెప్తా. గిట్లా అవుతుంది అన్నావు కదా, ఇన్ని రోజులు ఎట్లున్నదంటే ఈ అరటి పుష్పం ఉందా, ఇది కిందికి అధోముఖంగా ఉన్న జీవుడు అన్నట్టు. మనము ఇట్లా అధోముఖంగా ఉన్న జీవుడు గురు దీక్ష తర్వాత ఇప్పుడు నువ్వు అంగిలి ద్వారా తీసుకుంటున్నప్పుడు ఏమవుతాడంటే ఇది కాస్త పైకోతుంది పుష్పం, పైకి ఇట్లా ఫలం అవుతుంది అరటి పండు లెక్క. లోపట కూడా మన యొక్క అధోముఖంగా ఉన్నది ఇప్పుడు ఊర్ధ్వముఖమై ఈ బ్రహ్మస్థానాన్ని మనం పుట్టినప్పుడు ఇప్పుడు నీ మనమడికి మనమరాలకి చూసి ఉంటే ఆ లొంద ఉంటుంది కదా ఇక్కడ పైన, దాన్ని ఏమంటారు, మాడు భాగము లొంట ఉంటుంది, దాన్ని మీరు నూనె పెట్టి రాకుతారు, అది తెలిసే కదా మీకు. ఇప్పుడు అది మళ్ళీ ఏమవుతుందంటే లోపట సూక్ష్మ కపాలం అనేది ఓపెన్ అవుతుంది, లోపట స్థూలం కాదు, లోపట ఉన్నది విచ్చుకుంటుంది, ఈ అధోముఖంగా ఉన్నది పైకి పోతుంది. అందుకే గురు దీక్షకు ముందు జీవితం వేరు, గురు దీక్ష అది కూడా ప్రాపర్గా ఒక గురువు అది చెప్పినట్టు ఉడుగులు పట్టుకొని జీవితాంతం. ఇప్పుడు నీకు 60 ఏళ్ళలో దీక్ష దొరికిందా, 60 ఏళ్ళ పైబడ్డప్పుడు దీక్ష దొరికింది. ఇప్పుడు ఇదే నీకు 40 ఏళ్ళలో 30 ఏళ్ళలో దొరికితే ఇంకా వేరుంటుండే. కాబట్టి ఇంకో కొంచెం జల్దీ అయిన బట్టి ఇంకా మంచిగా ఉంటుండే, చేతగాని పానం అయిపోయా అని అనిపిస్తుంది. కానీ నీకు ఆ టెన్షన్ అవసరం లేదు. ఏ ఏజ్లో తీసుకున్నా మీకు గనక పర్ఫెక్ట్గా అంటే ఒక మంచిగా మీరు సాధన మీద దృష్టి ఉన్నది కాబట్టి 100% మీకు ఇప్పుడు నువ్వు చెప్తున్న లక్షణాలు అయితే ఇవి బ్రహ్మరంధ్రము ఓపెన్ అయ్యే లక్షణాలే. కఠోపనిషత్తులో మనకు యమధర్మరాజు నచికేతుడికి ఏదైతే ఊర్ధ్వముఖంగా ఉన్న సుషుమ్నా నాడి ఒకటి ఉంటుంది అని చెప్పి నేను ఇంతకుముందు కూడా ప్రవచనాల్లో చెప్పిన, మీరు వినే ఉంటారు. ఆ నడి నెత్తికి దాకా వచ్చుకొని పోతుందని. అది ఎప్పుడు క్లియర్ ఉన్నదనుకో అమ్మ, ఇక మోక్షం అనేది నీ మోక్షం నీ చేతుల్లో, దీన్ని ఎవరు ఆపేది లేదు. గాడిదాకా కాదు, నీకు నేను చెప్తున్నా, నువ్వు చెప్పిన సిమ్టమ్స్ నీ యొక్క భక్తి ప్రేమను బట్టి నేను చెప్తున్నా, గాడిదాకా కాదు అంతకు మించి నువ్వు గొప్పగా వెలుగొందుతావు. నేను చెప్తున్నా ఈ మాట, నువ్వు గుర్తుపెట్టుకో, ఇది విన్నావా? ఆ దాకా అనుకోకు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు, నీకు ఆ లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే నీ లోపల నేను గమనించిన అవి. అంటే నాకెందుకు మిమ్మల్ని చూస్తే ఒక ఆనందం అనిపిస్తుంది అంటే, గురువులకు ఎవరు చూస్తే ఎక్కువ ఆనందం అనిపిస్తుంది అంటే సాధన మీద శ్రద్ధ. అంటే గురువు గిది చెప్పిండు, గీ శబ్దం వినిపిస్తుంది. నేను ఫస్ట్ టైం నువ్వు ఆ రోజు చెప్పినప్పుడు కూడా నేను చప్పట్లు కొట్టినాను. నాకు ఎందుకు గుర్తుంది నీకు అది శబ్దం గురించి అంటే, మనము లాస్ట్ ఇయర్ కుండలీశనాగా అదే అప్పుడు మనం లాస్ట్ వార్షికోత్సవం ఉదయం 4 నుంచి 5 వరకు నేను నాద దీక్ష ఇచ్చిన ఫస్ట్ టైం. అది బ్రహ్మనాద దీక్ష, బ్రహ్మనాదం పట్టుకునేది. అది నేను చెప్పినప్పుడు మీరు సింపుల్గా ఏమన్నారంటే, ఒక నాదం వినిపిస్తుంది కానీ అది ఇట్లా వర్షం పడ్డప్పుడు రేకుల మీద పడ్డప్పుడు ఒక సుయ్యమని శబ్దం వస్తే అట్లా వినిపిస్తుంది నాకు అన్నారు. అసలు ఆ పోలిక నేను ఇప్పటిదాకా ఎవరిని లెక్కన అది అట్లనే ఉంటుంది. నేను అందుకే చప్పట్లు కొట్టిన. కొందరు వీణలాగా ఉంటుంది, కొందరు ఫ్లూట్ లాగా ఉంటుంది, ఇట్లా చెప్తారు. కానీ ఒరిజినల్ దాన్ని చెప్పాలంటే మన తెలంగాణ భాషలో నువ్వు చెప్పినావు ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు దీనికి చదివేం అవసరం చెప్పు. దాన్ని ఎన్ని నాదాలు అంటే కింగరి నాదం అంటారు, వీణానాదం అంటారు, ఘంటానాదం అంటారు, ఇంకేదైనా ఎన్నో అంటే పేర్లు శాస్త్రాలలో ఎన్నో చెప్పబడ్డాయి. కానీ అనుభూతి అనేది ఎట్లుంటుందంటే తమ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులకి వెళ్ళి కొన్ని చెప్తారు, అది అనుభూతి. ఎస్, ఇది ఒరిజినల్ అనొచ్చు. అతనికి శాస్త్రజ్ఞానం లేదు కానీ నువ్వు చెప్పినావు, ఎక్కడ చదవలే కానీ నువ్వు చెప్పినావు. ఏం చెప్పినావు? ఫలాంది. నేను వెంటనే ఎంత నవ్వినా అంటే, అరే ఒక నిజం అది వినిపిస్తున్నప్పుడు అవును అని ఏదో గతంలో తాము ఎక్కడనో విన్న శబ్దాలు ఉంటాయి, ఇది ఈ రకంగా ఉన్నది అని మీరు అనగానే నేను నిజంగా ఎస్ ఈ అమ్మకి వినిపిస్తుంది, అందుకే అమ్మ దాని మీదే దృష్టి పెట్టాను. ఆలోచనలు వస్తే రాని నాదం మీద దృష్టి పెట్టు, ఆలోచనలు వస్తుంటాయి పోతూ ఉంటాయి. మీకు ఆ ఉడుగుల మీద మీకు నమ్మకము, గురువు ఏం చెప్తాడో ఇప్పుడు అభిషేకం చేసుకోమని చేసుకుంటున్నారు, తీర్థం తాగమన్నా తాగుతున్నారు, పొద్దున్న దాకా ఏ పని చేసినా చేయమన్నారు చేస్తున్నారు. మరి ఇవన్నీ మీరు అంటున్నారు చదువుకున్న వాళ్ళు కూడా దగ్గరికి ఎందరో వస్తారు, ఎందరు చేస్తున్నారమ్మ ఇట్లా చెయ్యరు. వీళ్ళంతా ఇంకా తిరుగుతారు, ఇంకా ఆడేమున్నదో ఈడేమున్నదో, ఆ కొండ మీద ఏమున్నదో, ఈ బండలో ఏమున్నదో, ఈ చెట్టులో ఏమున్నదో, ఆ పుట్టలో ఏమున్నదో తిరుగుతారు. ఏం లేదు మీ అంతా భగవంతుడా. నువ్వు మొత్తం తిరిగి చెప్తున్నావా? నేను ఎటు పోలేను. అప్పుడు మా ఊరం ఒక్క జాగాలో కాదు
ఇప్పుడు నా దగ్గర దీక్ష తీసుకోక ముందు కూడా ఎక్కడ పోలేను. ఎక్కడ పోలేను. ఇక వచ్చినవంటే ఇక్కడనే ఉన్నామంటే ఇక్కడనే. నేను మందికి చూసే సావుడు ఇంతమంది ఆడ ఈడ అంత పబ్లిక్ ఇంట్లోనే పోయినా నేను. పబ్లిక్ ఫుల్ ఉన్నది అనుకున్నావు. గట్లా అనుకున్నా కొంచెం. నేను ఎప్పుడు చూడకనే పోయి అటు పోకనే పోయి. ఇక పట్టుకున్నామంటే ఏది చెప్తే అది పట్టుకున్నావు కదా, అందుకు గురువులకు మీరంటే బాగా ఇష్టం ఉంటుంది. అంటే తమ మాట ఇప్పుడు మేము చెప్పేది ఏందమ్మా, అరే మీ లోపల మీ లోపల ఉన్న భగవతత్వాన్ని ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలనే మాకు ఆకాంక్ష ఉంటుంది. అటువంటిది ఈ వయసులో కూడా వచ్చి ఇంత మీరు ఆధ్యాత్మికంగా మీరు దూసుకుపోతున్నారు అంటే మీ సాధనలో, అంటే మాకు అంతకంటే ఏం కావాలా? ఇప్పుడు స్వప్నములు కళలు ఎప్పుడన్నా ఏమన్నా దర్శనాలు కళలలో ఏమన్నా మధ్య మధ్యలో ఏమన్నా పడ్డాయా మీకు? ఏమన్నా ఇక్కడ వచ్చినప్పుడు పడ్డది ఒకసారి. మా ఇంటికాడ ఒకసారి మబ్బుల మంచాల లేచి కూర్చున్నా ఇట్లా బొట్టు పెట్టుకొని అంటున్నారు. ఎవరు? మీరు. అరే ఇంత పొద్దుగా ఎట్లా వచ్చామని నేను పండలేను. అట్లా వినిపించింది మీ వాయిస్. నిలబడి ఇట్లా వెనక ఉన్నట్టు మీ వాయిస్ వినిపించింది. మంచి పని. దేవుడా నేను కొన్ని రోజులు పెట్టుకున్నా, మళ్ళీ మార్చి టిక్లీ పెట్టుకున్నా. ఆ టిక్లీ ఇక చెప్పిన కాడికి వెళ్ళి మార్చలేదు. టిక్లీ పెడుతుంటే నేను నా పిల్లలు చిన్నగా ఉండేది కదా, మా మనమరులు మనమరాన్లు బొట్టు ఇట్లా దూడ్చేస్తుండేది. అదే టిక్లీ పెట్టుకున్నావు, అది చెప్పిన నుంచి టిక్లీ తీసి మళ్ళీ కుంకుమ పెడుతున్నావు. కుంకుమ పెట్టుకో, అమ్మవారు లెక్క ఉంటావు. కుంకుమనే పెడతా. మా అంబాడి గురుగారు గిరిధర్ మహారాజు మాకు దీక్ష ఇచ్చిండు. ఎక్కడ? మా ఊరికే బాపురం వచ్చి పున్నాంకి దొరకచ్చుకుంటాం. ఎన్ని రోజుల క్రితం? ఇప్పుడు నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సంది క్రితం. కానీ ఇప్పుడు పెరిగిరి పెద్ద అయిరి పెళ్ళిలాయ మహారాజు పాయ కాలం చేసిండు. ఇక ఏమో దీక్షలు ఇస్తుండే గదే ఐతీర్లా ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఒక మార్గాలు ఉంటాయి. ఇస్తుండే సారాశాస్త్రం చెప్తుండే. ఆదివారం ఇట్లా, సోమవారం ఇట్లా అని ఇవే ఇక. ఓకే, మంచిది మంచిది మంచిది. ఈ చిన్నప్పుడు మీరు అప్పుడు ఏళ్ళ నాడు 20-25 నాడు ఇది గదే చెప్తుండే, ఇంకా వేరేదేం చెప్పకపో మీ లెక్క. ఇప్పుడు మీరు నిద్రించే సమయంలో కూడా అంటే భోజనం చేసి నిద్రించే సమయంలో నిద్ర పట్టిందాకా మీరు సాధన మీదనే దృష్టి ఉండి నిద్రపోతారా? ఎట్లా మీరేమన్నా ఇంకా ఆలోచనలు తిరుగుతాయి? ఆలోచన లేదు నాకు. ఇక పంట ఇక శ్వాస మీద చూస్తాను, చూసి ఇక అట్లనే నిద్రలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ తెల్లారలేవగానే గుర్తుకొస్తుంది. ఒకరోజు గంటల లెక్క ఈయన వచ్చినాయి. ఇక్కడ గొడ్లు గోదలు బర్రెలు మా ఇల్లు పక్క పన్ను అన్నీ ఉన్నాయి, మబ్బుల్నే. ఓకే. అయితే అటు భీమన్న గుట్ట ఉన్నది మాకు, పెద్దమాలి అని. అటు మా ఊరికాయ బాపూర్ పెద్దమాలి చిన్నమాలి అని ఉన్నది. మేము ఆకుకోతుంటాం అప్పుడు. బీడీలాక అటు పండిస్తారా? అది జంగల్లో మస్తు ఉంటుంది కదా ఆకు. అయితే నాకు మబ్బుల్నే అక్కడ గంటలు వినిపించినాయి. మేము మస్తేలా సంవత్సరాలు అక్కడ ఒక గంట ఇక్కడ ఒక గంట ఉన్నది భీమన్న దేవుడు కాడ. ఆ మాల మీది గంట నాకు ఇంట్లో నచ్చింది. ఆ గంటనే అన్నట్ట నాకు వినిపించింది. ఓకే ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు వంట నువ్వే చేస్తావా మీ ఇంట్లో? నేనే చేస్తా. వంట చేసేటప్పుడు ఏంది జపం చేసుకుంటే చేస్తావా లేకపోతే పరధ్యానంలో ఉండి చేస్తావా? అంతేనా? ఏదనక నేనే దృష్టి చేస్తావా? చాలా కమ్మగా అవుతుంది అంట. కమ్మగా అవుతుందా? మరి మంచిగానే ఉన్నావు. మరి సాధనలో కాదు ఇక, నువ్వు ఏకంగా సిద్ధిలో ఉన్నట్టున్నావు. చాయ్ కూడా సూపర్ అవుతుంది. చాయ్ కూడా అట్లనే చేసుకుంటావా? ఇప్పుడు ఇక అదే టైం ఉన్నది కదా ఇప్పుడు కూర్చుండేది చాయ్ చేయంగా. ఇక 7:30 అవుతుంది ఒక్కొక్కసారి. నల్ల జల్దీ రాదు. నల్ల వస్తేనే నీళ్ళతోటే పని, నీళ్ళు ఉంటేనే పని అవుతుంది. వచ్చిందాక ధ్యానం చేసుకుంటా కూర్చుంటావు. స్నానం చేసేదాకా నేను కూర్చుంటా. స్నానం చేసినాక కూర్చుంటావు. స్నానం చేస్తేనే బాగా హుషారు అనిపిస్తుంది. స్నానం చేయకముందు ధ్యానం చేయొచ్చు, ఏం కాదు.
అంటే కొద్దిగా మబ్బు ఉంటుంది ఇట్లనే ఉంటుంది స్నానం చేయకపోతే ఇట్లా. అంటే నేనేమంటే స్నానం చేసి చేయడం మంచిది, చెయ్యకున్నా కానీ మీకు లేట్ అవుతుందంటే చాయ్ వేసుకోనో ఇది తాగుతారు కదా, అప్పుడు కూడా ఇంత జపమో ఏదో నడిపించచ్చు. మనకు మన మన భగవత్ విద్యలో ఎట్లుంటుందంటే అసలు అంటే ఇవన్నీ ఏంది మంచి పద్ధతులు, కానీ ఇప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా మీరు చేసుకున్నారు, నిద్రలో జారుకునేదాకా చేసుకున్నారు. ఇగో ఇది అంటే ఎప్పుడు కూడా చేయొచ్చు. నేను అనేది ఏంటంటే మీ ఇష్ట ప్రకారం చేయండి, అదేం తప్పుగా మంచిది. అరే ఇప్పుడు చెయ్యొద్దేమో, నేను మలినమేమో, నేను స్నానం చేయని దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయడమో, ఇసుంటి పద్ధతులు వద్దు. మనం చేసుకున్నాడు మన ధర్మం అది, కానీ మన నియమాలు అనేది ఏంటంటే భగవంతుని ఈ శ్వాసతో అనుసంధానమై ఉండి లేదా గురువిచ్చిన మంత్రం మీద దృష్టి ఉంటే చాలు. ఇంకా వేరే నియమాలు నేను ఎప్పుడైనా చెప్పినా మీకు? ఏది మీకు అంటే అంటూ ముట్టు మైల నిషేధాలు ఏమైనా చెప్పినా? ఏం పెట్టలే. ఇంకేమంటున్నామ్మా, మీ ఊరు మంచిగా చేసుకుంటున్నారా మరి? లచ్చమ్మకు ఎప్పుడు పోతావు, ఎప్పుడు పోదాము అని సాధన. ఇప్పుడు నువ్వు చేసుకున్నట్టే మీ ఊరోళ్ళు కూడా కొత్త ఆ రూట్లో ఉన్నారా? గంగాధారి, దేవరావు, ఆ చంద్రకళ వాళ్ళు ఉన్నారు మంచిగా చేసుకుంటున్నారు, అందరూ చేసుకుంటున్నారు. కానీ చేసుకోవాలి వేరేళ్ళు ఇక చెప్తున్నా నేను ఇగో అందరికి ఇది అబ్బదమ్మా, భగవంతుని యొక్క ఇది ఉండాలి. ఉన్నోళ్ళు ఏమున్నారో వాళ్ళు గట్టిగా ఉంటే చాలు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ జన్మ ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరికీ ఇదే ఉండాలంటే కూడా అది రాదు. ఎవరికి ఇది అబ్బాలనో, ఎవరికి అది చేసుకునేది ఉన్నదో వాళ్ళకే అబ్బుతుంది. అర్థమైంది కదమ్మా? కాబట్టి ఈ మీరు ఉన్న ఈ సమయంలో అంటే ఇంత ఒక పిల్లలు మనమరాలే మా పెద్ద మనమరాలకి నిర్మల్కి ఇచ్చినాం కొడుకు. మనమరాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. చిన్న మనమరాలకి ఊళ్ళో ఇచ్చినాం, మొన్ననే పెళ్ళి అయింది. మరి మనమరాళ్ళకి కూడా పెళ్ళైనా కానీ నువ్వు ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ధ్యానమయంగా మీ దగ్గర వచ్చిందే నాకు మొత్తం పోయినాయి, మొత్తం ఇడిసబెట్టిన అయిపోయి. వాళ్ళన్నీ ఏమన్నా అనుకోని నా కోడలని నా కొడుకు అని బాగా బాధపడుతుంటే నేను ఇప్పుడు బాధపడతలేవా? బాధ లేదేం లేదు. మొత్తం ఇడిసబెట్టినా నేను, అందరిని ఇడిసబెట్టినావు. ఈ బంధాలు ఎందుకు అన్నట్టు అలక్ నిరంజన్ క్షణం మీ ధ్యానమే, అలక్ నిరంజన్ ఇక అంతేనా? అంతే. ఏమన్నా కానీ ఏమన్నా ఏం కాదు, అన్ని మంచిగా అవుతాయి. ఏమవుతుంది అయ్యేది? భగవాన్ రమణ మహర్షి వారికి ఒకళ్ళు వచ్చి మహర్షి వారు నాకు మోక్షం ఇయ్యుంటారు అన్నారట. ఆయన పక్కోళ్ళని చూసి ఏమంటారట, ఏమో ఈయనకు మోక్షం కావాలంటే ఇచ్చేస్తే పోలా మళ్ళా అని, అదేమన్నా వస్తువు అయ్యడానికి ఉన్నదంతా వదిలి కూర్చుంటే ఉండేది అదే కదా అన్నట్ట. ఉన్నాయన్ని వదులుకుంటే ఉండేది అదే కదంట. ఉన్నాయన్ని అంటే ఏంది? అన్నీ అంటే ఆత్మధారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత అంటది గురుగీత. అంటే ఉన్నాయన్ని నువ్వు వదిలి ఉండడం. నివేదయేత అంటే ఇక అవన్నీ నీ భారాలు నీయి అని, నేను నిమిత్తంగా ఉంటా, నిమిత్తంగా చేరిస్తా, అలా అని వదల. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉంటాం, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ అంటకుండా ఉండాలి. తామరాకు మీద ఉండి అంటకుండా ఉండాలి. అర్థమైందా? అందుకు వదిలి ఉంటూ సాధనలో ఉండాలి. బంధాలలో ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఏ బంధాలు వదలకండి, ఉండండి. సముద్రము పరమహంస రామకృష్ణ పరమహంస వారు అంటారు, సముద్రములో పడవ ఉండాలి కానీ పడవలోకి సముద్రం రావద్దు. అర్థమైంది? వస్తే ఏమవుతుంది? పడవ కూలిపోతుంది. అందుకే పుట్టిలోకి నీళ్ళు రావద్దు, నీళ్ళ మీద పుట్టి ఉండాలి. అంతే కదమ్మా? అప్పుడు ఏమవుతుంది అని అంటే బాగుంటుంది. బురద అనేది ప్రాపంచిక సంబంధించిన ఇదంతా అనుకుంటే ఆ బురదలోనే అద్భుతమైన తామర పువ్వు వస్తుంది. బురదలోనే ఉన్నది కానీ బురద వాసన తామర పువ్వుకున్నదా? లేదు. అవాయి ఉన్నదా? లేదు. తామర పువ్వు ఎంత సుగంధం ఉంటుంది, బురద కింద ఉన్నా ఇట్లా అంటే ఆహా ఎంత బాగుంటుంది. అట్లా
మనము కూడా ఈ ప్రపంచము బురద అబ్బా ఇవన్నీ వేస్ట్ అనద్దు, అందులోనే ఉండాలా, అందులోనే నువ్వు తామర పువ్వుగా వికసించి వీటికి అంటకుండా ఉండాలా, ఆ మురికి మనకు ఉండొద్దు, అందులోనే ఉంటాం, కిందనేమో మురికి వాసన పైననేమో సుగంధం. అలా ఉంటేనే మనల్ని బ్రహ్మజ్ఞాన సాధకులు ఆత్మజ్ఞాన సాధకులు అంటారు. వదిలి ఇవన్నీ వదిలి పర్వతాలు ఎక్కుదాం, కొండలు ఎక్కుదాం, గుట్టలు ఎక్కుదాం, ఈ కాలంకి అవి నడయి, ఇంటనే ఉండాలా. ఇది ఏదో అంటున్నారు పూలాజీ బాబా. పూలాజీ బాబా ఎట్లా ఉన్నాడు ఏం కథ మరి పూలాజీ బాబా మీరు పోయినా దర్శించుకున్నారా? ఆడికి పోలేదు, ఈ ఫోన్లు వస్తున్నాయి. ఓ మహాయోగీశ్వరుడు చూస్తున్నాం. మహా కాడికి పోయినరు. మీరు పోయిన అంటే మీరు అప్పుడు ఉన్నప్పుడు శబరిమాత వీళ్ళంతా ఉన్నారు కదా, మీరు వెళ్ళలేదు అప్పుడు? పోయినాం 2 సార్లు. శబరిమాత మంచి సార్లు పోయినాము. ఎక్కడికి వెళ్ళను, 2 రూపాయలు వేసి అన్నం తేరు అంటే గింత పబ్లిక్ పాపం వాళ్ళు అండి పెట్టుడు వేసుడు లేటు కాదా, నీకు కూర్చున్న దానికి అంత ఇది ఉన్నది. బాబా దగ్గరికి పూలాజీ బాబా దగ్గరికి పోయిన ఎప్పుడైనా ఉన్నప్పుడు? పోలేదు. పోయినరు మా ఊరోళ్ళు, గొప్ప యోగీశ్వరులు ఇద్దరు. పోయినరు. తెలంగాణ యొక్క 2 వజ్రపు కన్నులు, ఆధ్యాత్మిక వజ్రపు కన్నులు అంటాం కదా, వాళ్ళిద్దరు. నాకు బాబా ఆశీర్వాదం ఉన్నప్పుడు వెళ్ళిన ఇటు శబరిమాత అంటే మాకు అప్పుడు మేము చిన్నగా వెళ్ళలే, అప్పుడు 2000 సంవత్సరాల్లో శబరిమాత సమాధి అయినట్ట వారి శిష్యుడు వచ్చినప్పుడు అవన్నీ చెప్పారు శంకర్ గారు. సో మొత్తానికి అమ్మ మీరు ఇట్లనే ఇంకా సాధన అనేది ఒక్క రోజులో అయిపోదు. శబరిమాత ఒక మాట అంటదట, గురువు దగ్గర తీసుకున్న ఉపదేశము సచ్చిందాకా చేయాలా, కట్టె కాలేదాకా చేయాలని ఏదో అంటుండేనట. శంకర్ ఆయన చెప్పిండ్రు వారి శిష్యుడు శంకర్ గారు. అంటే ఇట్లా అంటుండే అమ్మ అని, అంటే కట్టె కాలేదాకా చేయాలా అని అంటే చివరి శ్వాస దాకా, చివరి శ్వాసలో కూడా ఇప్పుడు ఏదున్నదో చివరి శ్వాసలో అదే ఉంటుంది. ఇప్పుడు లేనిది చివరి శ్వాసకు అది రాదు. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని నేను సెపరేట్ చేయడం కాదు, ఎవరి ఆయుష్ ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుస్తుంది. అందుకే ఇంకా మస్తు టైం ఉందని యువత అనుకోవచ్చు, మధ్య ఏజ్ వాళ్ళు అనుకోవచ్చు. మస్తు టైం కాదు, ఈ శ్వాస ఉన్నట్టే చివరి శ్వాస ఉంటుంది. ఈ శ్వాసలో నువ్వు శాంతి అనుభవిస్తేనే చివరి శ్వాసలో శాంతి ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంటామో రేపు అట్లనే ఉంటాం, చివరి అట్లనే ఉంటాం. అందుకే ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఇలా అని బతకడమే నిజమైనది. ఇప్పుడు నా శ్వాస మీద మనసు ఉన్నదా, శ్వాసలో దైవనామం ఉన్నదా, లేదా గురువిచ్చిన నాదం వినిపిస్తున్నదా, ఇవి మాత్రమే దృష్టి పెడుతూ పోవాలా. ఇక నువ్వు ఇందాక అన్నట్టు ఆ బంధము ఈ బంధము వాళ్ళు ఇవన్నీ వదిలేసేయాలి. వదిలేసి నిశ్చింతగా, అంటే వదిలేసుడు అంటే అలా స్థూలంగా వదిలేయద్దు, మన మనసులో ఉండద్దు అలు ఆ ఎమోషన్స్. అవసరం ఉన్నదా పోవాలా, చేసుకోవాలా, ఫంక్షన్లు అటెండ్ కావాలా, అంటున్నట్టు ఉండాలా, రావాలా, అంటుకోవద్దు. అంటుకుంటే అటే లక్కపోతుంది. అర్థమైందా? ఇది ప్రతి ఒక్కళ్ళు ఆచరించుకోవాల్సిన ధర్మం. ఇది అర్థమైంది కదా? ఇది ఎంత పొడ అనుకుంటున్నా, ఏది మీరు గింత పెద్దగా చేస్తున్నారు, నువ్వు ఇట్లా ఎట్లా మాట్లాడుతున్నావు అదే మంచిది, ఇది ఇంకా కాదేమో మంచిది అనుకుంటున్నాను. ఎంత పొడు నేను ఏం చేసినా అని నాకు ఇట్లా అనిపిస్తుంది. ఇంకా ఎంత ఉన్నదో ఉంటుంది, భవిష్యత్తు అంతా చాలా బాగుంటుంది. అర్థమైందమ్మా? చాలా మంచిగా ఉంటుంది. బాగా చేసుకోండి మరి. శుభం భూయాత్. సంతోషం, మంచిదమ్మా.